మునుపడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి దసరా నుంచి 15,000 రూపాయలు వేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇది చాలా శుభ పరిణామం. కానీ కొంతమంది ఆటో డ్రైవర్లు ఏదైతే ఫ్రీ బస్ నిమిత్తం మన ఆటో వ్యాపారాలు పోయాయని బాధపడుతున్న తరుణంలో మరి ఇటువంటి మంచి మాట ఆయన చెప్పడం అన్నది చాలా మరి మంచిదే కార్యక్రమం. మరి ఈ ఫ్రీ బస్ లో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఫ్రీ బస్ లో ప్రయాణం చేస్తున్నారు. కానీ చంద్రబాబు గారు కూడా మరి ఇది అనేకమైన 100 కోట్ల నష్టం కలిగించే పథకం అయినప్పటికీ కూడా మరి రాబోయే రోజులు ఎవరైతే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒక ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉందో ఆ కేటగిరీని దృష్టిలో పెట్టుకొని, అలాగే వికలాంగులు ఉంటారు, అలాగే గర్భిణీలు ఉంటారు, ఈ యొక్క కేటగిరీని దృష్టిలో పెట్టి కేటగిరీ వైజ్ గా ఫ్రీ బస్ చేయడం కూడా మంచిదని మేము ఆలోచిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు వ్యాపారాలు ఏమైనా బాధపడుతూ మరి ఎంతో కృంగిపోతున్న ఈ యొక్క ఆటో కార్మిక లోకానికి ఒక మంచి శుభపరిణమైన మాట ఆయన రిలీజ్ చేయడం మేమందరూ కూడా చాలా ఆనందిస్తున్నాం. మరి అతి దగ్గరలోనే అది కూడా దసరాలోనే మరి రిలీజ్ చేస్తానన్నారు. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండెన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం 15,000 రూపాయలు అనౌన్స్ చేసినందుకు. అదే విధంగా ఆటో వాళ్ళని ఆదుకునే స్కీములు ఏమన్నా తీసుకొచ్చి సంక్షేమ బోర్డు ఆటో వాళ్ళకి పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆటో కార్మికులకు 15,000 వేస్తున్న సందర్భంలో మరి కొంచెం ఆనందించవలసిన సమయం కానీ మరి ఫ్రీ బస్సులు పెట్టి ప్రతి స్త్రీకి ఫ్రీగా పెట్టడం వలన ఆటో కార్మికులు ఎంత నష్టపోతున్నారు. దానిని దయదలిచి తెల్ల కార్డు ఉన్న వారికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి, వికలాంగులకు అమలుపరిచినట్లయితే మేము ఇంకా సంతోషిస్తాం. ఇది గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఆటో కార్మికులకి ఈ దినాన్ని 15,000 ఇస్తానంటాం చాలా ఆనందదాయకము. మాకు ఆర్థిక ఇబ్బందుల్లో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా ఆటో డ్రైవర్ల ఊరట కలిగించడానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. దాని కారణంగా మేము కుటుంబాలతో కొంతకాలమైన సంతోషం ఉంటామని ప్రభుత్వానికి విన్నవించుకొని మనం చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మాకు 15 ఇవ్వడం చాలా ఊరట కలిగించినటువంటి ఫ్రీ బస్సు వేసినందుకు ఆటో డ్రైవర్లు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. మీరు 15,000 వేసి మమ్మల్ని కుటుంబాలను ఆదుకున్నందుకు ధన్యవాదాలు. ఫస్ట్ గుండా కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారికి. అయితే మా యొక్క ఆటో సోదరులను గుర్తించి రేపు దసరా కానుకగా 15,000 వేస్తానందుకు మరొకసారి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్. అదేవిధంగా మా యొక్క ఆటో సమస్యలు చాలా ఉన్నాయి సార్. మేము గత 35 సంవత్సరాల నుండి దెబ్బలాడుతున్నాం సార్. ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మమ్మల్ని కనికరించట్లేదు సార్. అయితే మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సార్ ఆటో యూనియన్లకి. అలాగే మరి ప్రతి మండలంలోని ఒక ఆటో భవనాన్ని నిర్మించి మాకు కానుక ఇవ్వాలి సార్. అదే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా మేడే పర్వదినాన్ని మరి మాకు యూనిఫామ్ కూడా ఇవ్వాలి సార్. అదే విధంగా మరి మాకున్నటువంటి సమస్యలు అన్ని కూడా తెలుసుకోవడానికి ఒక గెట్ టు గెట్ అనే కార్యక్రమాన్ని పెట్టి మా యొక్క సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వారు ముందు చూపుకి వెళ్ళాలని చెప్పేసి మేము మరీ కోరి ప్రార్థిస్తున్నాం సార్. అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి
మా మీద కూడా కొంచెం ఒక కన్ను వేస్తే మాకు తమరు ఆ దీవెనలు మాకు ప్రసాదించమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరి ప్రార్థిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకి అందరికీ కూడా 15,000 రూపాయలు వేస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సంవత్సరంన్నర అయిన తర్వాత అనంతపురం జిల్లాలో ఆటో కార్మికులకి అందరికీ విజయదశమి రోజున 15,000 రూపాయలు వేస్తానని చెప్పడం అందరికీ ఆనందకాయం. అయినా భవిష్యత్తు రోజుల్లో కూడా ఆటో కార్మికుల కుటుంబానికి ఆర్థిక భారం పెనుభారంగా మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల అది కూడా పెనుభారంగా ఉంది. కాబట్టి వాళ్ళకి మంచి స్కీము ఏర్పాటు చేసి ఆదరణ పథకం ద్వారా బీసీ ఎస్సీ బీసీ కార్మికులందరికీ కూడా ఆ ఆదరణ పథకంలో ఆటో లోన్లు ఇచ్చే విధానాన్ని, గతంలో మీరు ఇచ్చిన విధానాన్ని మళ్ళీ అవలంబించి సబ్సిడీ ద్వారా ఆటోలు ఇవ్వాలని, అలాగే ఇప్పటి నుండి ఉన్నటువంటి సంక్షేమ బోర్డు ఆటో కార్మికులు, ముఖ్యంగా ఆటో కార్మికులకి మీ హయాంలో మాట ఇచ్చినటువంటి సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు 15,000 మాకు చాలా సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మౌడీ సాబ్ గారికి 15,000 కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి 50 సంవత్సరాలు ఆటో నిమిత్తం ఉన్నవారికి పెన్షన్ అడిగాం. ఆ పెన్షన్ కూడా మీరు చెయ్యాలి. అలాగే ఆటో కార్మికులకి మరి జీవనోపాధి కింద మరి హాస్పిటల్లో కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మాకు ప్రత్యేకమైన మాకు ఈ నెల దసరాకి కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరి కష్టార్జితాన్ని గుర్తించి 15,000 రూపాయలు మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ, ఆటో కార్మికులు మొత్తం అందరికీ కూడా మేలు చేస్తున్నందుకు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మా ఆటో డ్రైవర్ల తరపు నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నేను ఇంకా 5 సంవత్సరాలు బట్టి ఆడుతున్నానండి. ఈ సంవత్సరం ఫ్రీ బస్ ఎక్కడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. దాన్ని గుర్తించి మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాకు 15,000 ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మాతో పాటు మిగతా డ్రైవర్లందరికీ కూడా 15,000 ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. ఈ 15,000 వేసినందుకు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఆర్థిక ఇబ్బందులు కొత్త బస్సు ఫ్రీ బస్సు వేసే కాడి నుంచి ఆటో వాళ్ళకి ఉపాధి చాలా తగ్గిపోయింది కనుక మరి ఆర్థిక ఇబ్బందుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇస్తారనేది చాలా అరుదైనది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించి ఈ బస్సుల కోసం కూడా పెద్ద మనసు చేసుకొని మరి తెల్ల కార్డు ఉన్న వారికి, వికలాంగులకి ఫ్రీ బస్సు ఇచ్చి కడబాయన్ని కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఎక్కేది ఆడోలే. ఈ ఆటో వల్ల ఈ ఆటో ఫ్రీ బస్సులు ఎక్కడం వల్ల ఆటోకి అనేక విధాలుగా దెబ్బతిన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఆటో వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ 15,000 ఇవ్వడం బాగుందండి. 15,000 ఇవ్వడం అంటే ఆర్థిక ఇబ్బందులు 15,000 ఇవ్వడం అంటే చాలా అరుదైనది, ఆకర్షమైనది, ఆనందదాయకమైనది కనుక ఇది ఇవ్వడం మంచిదే. కానీ అది ఈ ఫ్రీ బస్సులోని ఆడోళ్ళ వల్లే మరి ఆటోలు పనులు జరుగుతాయి కనుక అందరికి ఆడోళ్ళకి ఎక్కడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ ఇబ్బందిలోని చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇవ్వడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది కనుక పిల్లలకి ఫ్రీ బస్ పెడతాం వల్ల మాకు ఆర్థిక సాయం 15,000 చేసినందుకు, మాకు టయానికి ఆదుకున్నందుకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు మా చాలా ఇదిగా ఉంది. వల్ల మంచి టైంలో మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, అందరూ మా పార్టీ సభ్యులు అందరూ చాలా హ్యాపీగా మంచి ఇదిగా తీసుకున్నారు. చాలా ఇదిగా ఉంది. పర్లేదు అనిపించింది. 15,000 పర్వాలేదు అనిపించింది. ఆది సాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆడవాళ్ళకి, లేడీస్కి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మేము కూలిపోయాము. అసలు మాకు ఏమి ఉండలేదు. వ్యాపారాలు రోడ్ల మీద ఉంటున్నాము. అది బ్రేకులు, ఇన్సూరెన్సులు అలాంటివి తగ్గిస్తే బాగుంటుంది. కరెంటు బిల్లు కూడా తగ్గిస్తే బాగుంటుంది. 200 వచ్చేది ఇప్పుడు 1,200, 1,000 రూపాయలు వస్తుంది. అది మంచి పథకం అండి. ఆటో డ్రైవర్లందరికీ వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సరైన టైంలో నిర్ణయం తీసుకున్నారండి. సూపర్ 6 భాగంగా మహిళలకు ఉచిత బస్సు పెట్టి కొంచెం ఆటో డ్రైవర్లు కొంచెం ఇబ్బందికరమైన టైంలోనే ఇది ఆయన దసరా కానుకగా ఆటో డ్రైవర్లందరికీ ఆర్థిక సహాయంగా 15,000 వేస్తున్నారు అని చెప్పడం మంచి శుభవార్త అండి. ఇది మా ఆటో కార్మికులందరూ, డ్రైవర్లందరూ సంతోషించే మా విషయం అండి. ఇది మేమందరం కూడా
చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల్లో మంచి పని అని నిర్ణయం తీసుకుంటున్నామండి. వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని గత ప్రభుత్వంలో వాళ్ళు 10,000 ఇస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 చొప్పున ప్రతి ఆటో వాళ్ళకి రేపు దసరాకి మొత్తానికి అందరి అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఆటో వాళ్ళని ఆదుకుంటున్నందుకు ధన్యవాదాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా యూనియన్ తరపున మేమందరం ఆయనకి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో జగన్ గారు ఏమో 10,000 వేశారు ఆటో వాళ్ళకి. మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆటో వాళ్ళ బాధలు అర్థం చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ఆటో యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 15,000 మాకు కాగితాలకు కానీ ఇలాంటి రిపేర్లు చేయించుకుంటానికి కానీ మాకు ఆర్థికంగానే చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మేము ఈ ఆటో యూనియన్ తరపున అందరికీ ధన్యవాదాలు. 15,000 వేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో 10,000 వేసారండి. ఈ కూటమి ప్రభుత్వంలో 15,000 వేస్తామని నిన్న అనౌన్స్మెంట్ చేశారు. అవి మాకు ఆర్థికంగా పనికొస్తాయి, బండి పేపర్స్ చేయించుకుంటానికి కూడా మాకు చాలా పనికొస్తాయని ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రేపు 2వ తారీఖు దసరా కానుకగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ, ఆటో డ్రైవర్లందరికీ, ప్రతి ఒక్కరికి, సొంత వాహనం కలిగిన ప్రతి ఒక్కరికి 15,000 అకౌంట్లో జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు వాగ్దానాలన్నీ నెరవేర్చారు. అలాగే ఈ వాగ్దానం కూడా నెరవేరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా హామీ ఇచ్చి నెరవేరుస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి, మన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం గారికి నా హృదయపూర్వక ఇవన్నీ మా ఆటోకి రిపేర్లకు కానీ, లేకపోతే ఏదైనా ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సంబంధించిన విధంగా కానీ ఎలా ఉపయోగించుకోమని సీఎం గారు కోరారు. అదే విధంగా మేము కూడా చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రీ బస్ అన్నది చాలా ఇబ్బంది అండి ఆటో డ్రైవర్లకి. చంద్రబాబు ఇంత ముందు కిరాయిలు పడేవి మాకు చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే లేడీస్ ఫ్రీ అంటే బయటకు బస్సు ఎక్కుతారు కానీ ఆటో ఎక్కలేరుగా. 50 రూపాయలు ఇచ్చి సర్వీస్ ఎక్కడికి వెళ్ళినా రావట్లేదు. బస్ స్టాండ్ కొంచెం యావరేజ్గా ఉంది. బయట అయితే ఇంకా చాలా మంది ఆటోలు అమ్ముకొని ఇళ్ళ కడ కూర్చున్నారు. టాప్ పనికి వెళ్ళే సిద్ధం అవుతున్నారు ఆటో డ్రైవర్లు. చాలా ఇబ్బందిగా ఉంది. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు. మా ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం చాలా సంతోషకరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్సు తరఫున చాలా ఇబ్బందిగానే ఉంది ఫ్రీ బస్కి. ఈ సమయంలో డబ్బులు వేయడం ఆటో వాళ్ళకి చాలా సంతోషకరం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ఆటో యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. పోయినసారి 10,000 ఇచ్చేవాళ్ళు ఆటో వాళ్ళకి, ఈసారి 15,000 ఇస్తున్నారు. మా ఆటో వాళ్ళకి కొద్ది గొప్ప ఉపశమనంగా అనేది అర్థమవుతుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తోలకాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాము. ఆడవాళ్ళ ఫ్రీ బస్ అన్న దగ్గర నుంచి మాకు ఎక్కేవాళ్ళు కానీ, రూపాయి వచ్చేది కానీ ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది. దానివల్ల మాకు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇవ్వటం వల్ల ఆటో వాళ్ళకి కొద్ది గొప్ప ఉపశమనం కలిగి మేము కొంచెం హ్యాపీగా ఉండగలుగుతున్నాము. ఈ యొక్క దసరా పండుగ రోజు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని అనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఇస్తున్న 15,000కి సంతోషిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్వాలేదు, చాలా సంతోషం. పర్వాలేదు, మాకు సంతోషం. కానీ అంతకు మించి ఏదైనా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు మన జగనన్న 10,000 వేశాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక 5,000 ఎక్స్ట్రా కలిపి 15,000 వేస్తానని చెప్పారు. ప్రభుత్వం పర్వాలేదు, మాకు మా అండగానే ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. మాకు 15,000 ఉపయోగపడతాయండి. బండ్లకి ఈ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఇబ్బంది పడుతున్నాం తోలకాలు లేక. దానివల్ల మాకు కొద్దిగా ఉపయోగం పడతాం.
ఆ 7 నెలల్లో ఒక సన్నీళ్ళు ఒక చెమ్మిడి కలిసినట్టు. అది మాకు ఈ ప్రభుత్వం 15,000 ఇచ్చిన కోసం మాకు ఉపయోగం పడుద్ది. చాలా సంతోషంగా ఉంది. మాకైతే ఆ 15,000 కొద్దిగా ఉపయోగపడతాయండి. ఇన్సూరెన్స్ కట్టుకోవడానికైనా, బండి పనికైనా, దేనికైనా ఉపయోగపడతాయి. మాకు 15,000 వేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా ధన్యవాదాలు. మాకు సంవత్సరానికి 15,000 ఇచ్చిన సందర్భంగా మాకు కొంత ఇన్సూరెన్స్లు కానీ, బండి టైర్లు కానీ మాకు సేవ్ అయింది. గత ప్రభుత్వంలో మాకు 10,000 ఇచ్చారు. మాకు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇస్తున్నారు. మాకు అదే ధన్యవాదాలు. మళ్ళీ ఈ ప్రభుత్వం 2029కి మళ్ళీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో 15,000 అని చెప్పడం మాకు ఎంతో ఆర్థిక సాయం చేసిన విధంగా బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆటో డ్రైవర్లు అర్థం చేసుకున్నట్టే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అలా ప్రకటించడం అనేది చాలా గ్రేట్. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక 15,000 ఇస్తామని ప్రకటించారు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టారు, రైతు భరోసా ఇచ్చారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా తెలియజేసింది ఏమనగా, ఇంకా మన కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ హ్యాపీగా ఉన్నారండి. చంద్రబాబు గారు గవర్నమెంట్ పరిపాలన కూడా సూపర్ గా ఉంది. ఏ దేంట్లో కూడా మనం వెనక ముందు ఆలోచించే పని లేదు. మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో 15,000 ఇస్తున్నారు. దానికి మేము రుణపడి ఉంటాం. ప్రీత ముఖ్యమంత్రి వర్యులు మన గుండపురం నందు జరిగినటువంటి సూపర్ 6 సూపర్ 8 ప్రోగ్రాంలో భాగంగా ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు వాహన మిత్ర పథకం కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. టౌన్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా ఏదో రకంగా బదులు సాఫీగా జరుగుతూ ఉంది. కానీ పల్లెటూరులో ఉన్నటువంటి కొన్ని ఆటో కార్మికులకు వచ్చేసి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి శ్రీశక్తి పథకం కింద 3,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ఆటోలకి ఈ ఫ్రీ బస్సు ప్రవేశపెట్టడం చాలా సంతోషకర విషయమే. దాంట్లో మా తల్లి, మా చెల్లి, మా భార్య కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. తద్వారా మాకు ఉపయోగకరమే. కానీ ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి ఆటో కార్మికులు ఏంటంటే కొద్దిగా జీవనోపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి ఏమైనా ఒక కంపెనీలు ఏర్పాటు చేసి, అంటే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీ సిటీలో ఎలా అయితే కొన్ని కంపెనీలు సెట్ ఏర్పాటు చేసి వాళ్ళకి జీవనోపాధి ఏర్పాటు చేశారో, అదేవిధంగా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులు కూడా ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆటో కార్మికులు గుర్తించి వాళ్ళకి ఒక వేతన రూపంలో ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలనేసి, అదేవిధంగా ఆటో కార్మికులు అందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద 2,75,000 మందికి లబ్ధిదారులు ఆల్రెడీ గుర్తించున్నారు. అది కాకుండా ఈ నెల 17 నుంచి 20 దాకా కూడా టైం ఇచ్చడం జరిగింది. కాబట్టి కొత్తగా ఆటో తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు కూడా మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళేసి సచివాలయ పరిధిలో మీ పేరు, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మన సీఎం ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఏంటంటే మా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి అవకాశం 15,000 రూపాయలు అనేది సంతోషకరం. అందరికీ అన్ని విధాలుగా మన భేదం లేకుండా అందరికీ ఒకే విధంగా ఇవ్వాలని, అదేవిధంగా టౌన్లో కొంతమందికి కొన్ని విధాలుగా ఉపయోగం, బయట ఊళ్ళోళ్ళకి కొంతమంది మాకు లాభం నష్టం అని ఇదవుతున్నారు, వాళ్ళకు కూడా సమన్వయం చేయాలని చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలండి. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో కార్మికుల కష్టాలు గమనించి ఈరోజు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు నిధులు సమకూర్చడంలో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఉచిత బస్సు ప్రయాణికులకి కల్పించిన తర్వాత ఆటో కార్మికులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మాకు ఈ పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 15,000 ప్రకటించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఆటో కార్మికులకి అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా నడుపుకోవాలని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ఏపీ సీఎంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఆటో సోదరులకి 15,000 వేసి మా కష్టంలో పాలు పంచుకున్నాడు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న రిపేర్లకు కానీ, ఇంట్లో కుటుంబ విషయంలో కానీ వాటికన్నిటికీ ఉపయోగపడుతుంది. 10,000 వేశారు, 15,000 వేస్తున్నారు. మాకు ఆటో సోదరులందరికీ సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుకున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా.
దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాము. మాకు ఈ నెల దసరా రోజు 15,000 వేస్తున్నట్టుగా మాకు ఆనందంగా ఉంది. ఏదేనికైనా మాకు ఈ 15,000 అనేది మాకు బాగా అందుబాటులో ఇస్తున్నాడు కాబట్టి మాకు ఖర్చులు సరిపోతాయి. మాకు ఇబ్బంది లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు 10,000 ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మటుకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. మాకు చాలా బాగుంది, ఆనందంగా ఉంది. దసరా రోజు 2వ తారీఖు మాకు 15,000 అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో చాలా ఆనందోత్సవంలో ఆటో కార్మికులు అందరూ ఆనందోత్సవంలో ఉన్నారు. దాని భాగంగా నెల్లూరు టీడీపీ జిల్లా ఆఫీస్ నందు సూపర్ సిక్స్ భాగంగా ఆటో కార్మికులు 15,000 చాలా ఆనందోత్సవం ఉంది. ఆ ఆనందాల పండుగ వాతావరణంలో సూపర్ సిక్స్ లో భాగంగా ఒక ఆటో కార్మికులు ఒక్కరికే కాకుండా తల్లికి వందనం కానీ, అలాగే రోడ్లు అయితే మాకు ఆటో కార్మికులకి రోడ్లు చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఆటో తోలాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. అలా గుంతలు మెట్టలు అల్లాడి సాయంత్రానికి ఒళ్ళు ఓనం అయిపోయేది. ఆ ఓనం నుంచి చాలా వరకు ఉపశమనంగా ఉండవు. అట్లాగే దాంట్లో ఆటో గుంతలకి రోడ్లలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. రిపేర్కి డబ్బులు ఎక్కువైపోయి ఆ రిపేర్ డబ్బులు కూడా ఇప్పుడు మిగులుతున్నాయి. దాంట్లో భాగంగా పల్లెటూరులో ఫ్రీ బస్ పెట్టిన కారణంగా దాంట్లో చంద్రబాబు నాయుడు అందరం గమనించి ఆటోలో ఎక్కి వాళ్ళ బాధసాధనలు తెలుసుకొని పల్లెల్లో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని భాగంగా ఆటో కార్మికులు 15,000 చాలా ఆనందోత్సవం. మేము చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలము ఆటో డ్రైవర్గా 35 సంవత్సరాలుగా మేము ఈ సర్వీస్లో ఉన్నాము. అయినా మాకు కూటమి ప్రభుత్వం వచ్చి మాకు చాలా సహాయం చేస్తూ ఉంది. ఇప్పుడు 15,000 రూపాయలు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటా ఉన్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మరియు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా యూనియన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మాకు సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాము. అదే మాదిరిగా మాకు ఈ ట్యాక్స్ ఎక్కువ ఉన్నందువల్ల ఎల్ఐసి దాన్ని తగ్గించి ఉపాధి కల్పించాలి. బంగారపల్లి మండలం, నా పేరు శరవణబాబు, ఆటో డ్రైవర్ని. కూటమి తెలియజేసుకుంటున్నాము. కొన్ని ప్రభుత్వంలో 10,000 తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో 15,000 5,000 ఎక్స్ట్రా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మదనపల్లి ఆటో యూనియన్ డ్రైవర్స్ యూనియన్ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక వలన ఈరోజు ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ప్రకటించడము మాకు కొంచెము ఆనందంగానే ఉన్నది. అయితే ఈరోజు నిత్యావసరాలు పెరిగినందువలన ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వము 15,000 రూపాయలు ప్రకటించడము హర్షించదగ్గ విషయము. కాబట్టి మాకు అదేవిధంగా రోడ్డు ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ కొంచెం తగ్గించి ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు అందేటట్లు చూడాలని మేము కోరుకుంటున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 15,000 అన్నదండి. మరి కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటిన వాళ్ళకి అన్నీ ఇంతకుముందు అమ్మఒడి గతంలో వేస్తాను అన్నారు, అది వేయలేదు. మరి అయినా సరే ఎంతవరకు వేస్తారన్నది కరెక్ట్. మరి ప్రతి ఒక్క ఆటోకి వేస్తానని అంటున్నారు కానీ మరి పడే వరకు తెలియదండి. మరి అది
ఏం చేస్తారో మన నాయకులు ఇష్టం కదండి. అది పథకం ఎందుకన్నా పథకాల వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు. ఆ బస్సుల వల్ల మాకు డైలీ మేము మినిమం ఒక 700-800 తోలుకుంటాం. అది కూడా ఏం లేదన్న. మినిమం 200 ఒక 150 అలా అయిపోయింది మా పరిస్థితులు. బస్సులు ఇప్పుడు ఆ బస్సులు అన్నీ అంటే కొత్త బస్సులు ఏం కాదు, అన్ని పాత బస్సులే. 2 బస్సులు ఎక్కాల్సిన జనం ఒక బస్సులు ఎక్కుతున్నారన్న. దానివల్ల అంటే ఇప్పుడు మాకు సపోజ్ లేకపోయినా పర్లేదు, రేపు పొద్దున ఏదైనా జరిగితే రిస్క్ జరగవచ్చు. అదొకటి ర్యాపిడో వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ ర్యాపిడో ఇక్కడ నుంచి సపోజ్ ఒక ఇన్ని కిలోమీటర్లు ఉన్నాయి, దానికి మినిమం 40-50 రూపాయలు తీసుకుంటున్నాడు. దానివల్ల కూడా చాలా మాకు ఇబ్బందిగా ఉంది.